వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వాసులకు కేటాయించిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని తహసీల్దార్ కటారి జయజయరావుకు వినతి పత్రం. వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మ్యూటేషన్, కరప్షన్ ఆఫ్ టైటిల్ అనేటువంటి సమస్యలపై 2 అర్జీలు. నాయుడుపేటలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద బెల్ట్ షాపులపై నిరసన కార్యక్రమం. వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వాసులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని, ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడాలంటూ కాలనీ వాసులు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీకి సంబంధించిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్కి ఇప్పటికే తెలియజేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కోట మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ త్వరగా సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణ, మా ఎంపీటీసీలు దారా సురేష్, షేక్ షంషుద్దీన్, టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, జనసేన నాయకులు అల్లం బాబు, మాజీ ఎంపీటీసీ తిరుమల శెట్టి ప్రసాద్, బండి వాసు, టీడీపీ నాయకురాలు పోలమ్మ పాల్గొన్నారు. నిన్న శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో స్థానిక నాయకులు పోలమ్మ, సర్పంచ్ పద్మమ్మ, వెంకటరమణమ్మ, అల్లం బాబు, మాజీ ఎంపీటీసీ తిరుమల ప్రసాద్, బండి వాసు వీళ్ళందరూ కూడా ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. కాలనీకి వెళ్ళడం జరిగింది. వెంటనే మన ప్రియతమ నాయకులు పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడతాను, మీరు జలీల్ బాషా స్థానికులందరూ కూడా వెళ్ళి రేపు అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని ఆయన చెప్పడం జరిగింది. అందరం కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎంఆర్ఓ గారు కూడా వెంటనే సర్వేర్ గారిని పంపించి నిజ నిజాలు తెలుసుకొని అక్కడున్న స్థానికులకి శ్మశాన వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు మన కోట పట్టణంలో ఉన్నటువంటి మన శ్రీలక్ష్మ గిరిజన కాలనీ వాళ్ళకి సంబంధించి, వాళ్ళు పూర్తిగా ఎస్టీ కాలనీ, అది వాళ్ళకి సంబంధించి శ్మశానం ఆక్యుపైడ్ అయింది. అదేవిధంగా అక్కడ కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితి. వర్షాకాలం వస్తే పూర్తిగా శవాన్ని కూడా మోసుకొని పోలేని పరిస్థితి అక్కడ దాపురించింది. ఇది గమనించి ఆయన సహకారంతో రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఆడ వాళ్ళకి నీటి వసతి కూడా కల్పించి ఒక హ్యాండ్ బోర్ కూడా వేయడం జరిగింది. అలాగే ఆడ శ్మశానానికి దిగాలంటే కూడా కనీసం మెట్లు కూడా లేని పరిస్థితి అక్కడ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశం మేరకు స్థానిక నాయకులు అందరూ కలిసి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన కూడా స్పందించి ఈరోజు గ్రీవెన్స్ జరుగుతున్న కారణంగా అయిపోయిన తర్వాత మొత్తం వచ్చి పరిశీలిస్తామని చెప్పి సర్వేయర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈరోజు సర్వే చేసి వాళ్ళ శ్మశానం స్థలం ఏదైతే ఉందో వాళ్ళకి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికను తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో సర్వే సంబంధించి మ్యూటేషన్, కరప్షన్ ఆఫ్ టైటిల్ అనేటువంటి సమస్యలపై 2 అర్జీలు వచ్చాయని, వాటిని పరిశీలించి వెంటనే పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
నమస్తే అండి. నా పేరు సరికోల్ వాగడ్మండ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈరోజు PRSలో భాగంగా 2 అర్జీలు రావడం జరిగింది. ఒకటి సర్వేకి సంబంధించింది, ఒకటి ఇమిటేషన్ కరెక్షన్ ఆఫ్ టైటిల్కి సంబంధించి వచ్చి ఉన్నాయి. వాటిని వితిన్ పీరియడ్లోనే సాల్వ్ చేసి అర్జీదారులకు న్యాయం చేస్తానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. మండలంలో మైనర్ ఇరిగేషన్ సెల్స్ జరుగుతుంది. దాన్ని ఇప్పటికీ 90% పూర్తి చేయడం జరిగింది. మిగతా 5% కూడా ఈ వారం లోపల క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే సొమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ కూడా 3700 వరకు వచ్చి ఉన్నాయి. దాంట్లో దాదాపు 85% కంప్లీట్ చేసాం. ఇంకా 15% ఉన్నాయి. అవి కూడా ఈ టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫార్మర్స్కి సంబంధించి అమౌంట్ రేట్ అవ్వడానికి ఈ క్రాప్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేయవలసిందిగా కూడా టార్గెట్స్ ఇచ్చి ఉన్నారు. మన మండలానికి సంబంధించి మొత్తం 95% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 5% కూడా ఈ వీక్లో టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయడం జరుగుతుంది. కావున ఈ మండల తహసీల్దార్ వారికి సంబంధించి తహసీల్దారు, VROలు, ఇతర ఫిల్ స్టాఫ్ PSలు కానీ అందుబాటులో ఉండి ఈ మండలంలో వచ్చిన అర్జీలు కానీ ఇతర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు కానీ వితిన్ టైమ్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వద్ద బెల్ట్ షాపులపై వైఎస్ఆర్సీపీ నాయకులు సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని, నారా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెందుతుందని, రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం మరియు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, వీటి ద్వారా రాష్ట్రంలో మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్తీ మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. అనంతరం ఎక్స్చేంజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. నారావారి కల్తీ మద్యాన్ని దొంగల్ని అరెస్ట్ చేయాలి. నారావారి కల్తీ మద్యం అరికట్టాలి. చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలి. పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టాం. దానికి ఒక టైం పెట్టాం. ఉదయం 10-11 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 8 గంటలకంతా క్లోజ్ చేసేవాళ్ళు. అంటే ప్రధాన ఉద్దేశం అంటే లిక్కర్లో డబ్బు సంపాదించాలని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ప్రజలకి ఆరోగ్యం బాగుపడాలి. మంచి మందు ఇచ్చినా కూడా వీళ్ళకి సమయం తగ్గించేస్తే తాగేది తగ్గిపోద్ది. ఆదాయం చూసుకోలేదు, ప్రజల యొక్క ఆరోగ్యమే చూసుకున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోతానే, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంటే దుకాణాలని ప్రైవేట్లకి ఇచ్చేశారు. ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారంటేనే దాంట్లో అర్థమవుతా ఉంది ప్రభుత్వ దుకాణం ప్రభుత్వం చేశాడు. ఆయనకి టికెట్ ఇవ్వకుండా జయచంద్రారెడ్డిని కొత్తగా టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అందరికీ తెలిసిన విషయమే. కిల్లారి రాజేష్ ద్వారా మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు సంచులు ముడితే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు.
వచ్చారు. ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడను లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు అని అనుకుంటా. అంటే మీరు టికెట్లు ఇచ్చే విషయంలో కూడా డబ్బుకి దాసోకమై మీరు టికెట్ ఇచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టుకి మీరు ఏ ఉద్దేశం చేయరు? అంటే మీకు డబ్బు ముఖ్యం కానీ ఇంకొకటి ముఖ్యం కాదు. మరి దాన్నైనా ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కాపులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వినాయకుని ఆలయానికి కుంభాభిషేక కార్యక్రమాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దలు వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాపులూరు పంచాయతీ వాసుదేవపురం గ్రామస్తుల కోరిక మేరకు వినాయకుని ఆలయం నిర్మించడం జరిగిందని, ఆలయ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కుంభ అభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామస్తులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. మాది తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కాపులూరు గ్రామ పంచాయతీ. కాపులూరు గ్రామ పంచాయతీలో వినాయకుడి గుడి ఎస్టీ కాలనీలో గుడి కట్టినాం. గోనపాలయ్య అని, దూరు వెంకటేశ్వర రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇతర గ్రామస్తులు, నేను పాటి సుబ్బరాయల్ని అందరం సహకరించుకుని గుడి నిర్మించుకొని నేను ఆదివారం కుంభాభిషేకం చేశాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం దేవుడు చాలా ప్రతిష్ట పెట్టినాము. దీనికి అందరూ సహకరించినారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం 400 మంది భోజనాలు పెట్టి కుంభాభిషేకం బ్రహ్మాండంగా జయప్రదం చేసినాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున సహాయం చేసిన ప్రతి ఒక్క రైతులు కానీ, ప్రతి ఒక్క మా అందరికీ రెడ్డి గారికి కానీ, మన అందరికీ కలిపి ఈ గుడికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల దుకాణాలు నిర్వహించే నిర్వాహకులు ప్రమాదాలకు తావు లేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు పేర్కొన్నారు. కోటలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. కోట మండలంలో 2 హోల్సేల్ టపాసుల దుకాణాలు ఉన్నాయని, వాటితో పాటు 15 దుకాణాలను రెన్యువల్ చేయడం జరిగిందన్నారు. అనుమతులు పొందిన వారు కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాసుల విక్రయాలు చేయాలన్నారు. నీరు, ఇసుక తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, లైసెన్సులు కలిగిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలని ఇప్పటికే నిర్వాహకులకు సూచించడం జరిగిందని తెలిపారు. కోట మండలంలో 2 హోల్సేల్ క్రాకర్స్ లైసెన్స్ కలిగిన దుకాణాలు ఉన్నాయి. అవి కాకుండా టెంపరరీ లైసెన్స్ ఉన్న వాళ్ళు 15 మందికి రెన్యువల్ చేయడం జరిగింది. కొత్తగా ఒక 2 ప్రపోజ్ చేసి పంపడం జరిగింది. వీరందరికీ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది వాళ్ళకందరికీ తెలియపరచడమైంది. ప్రతి అంగట్లో ఫైర్కి సంబంధించిన ఫస్ట్ ముందస్తు చర్యలు తీసుకోవడానికి నీరు కానీ, ఇసుక కానీ, ఆక్సిజన్ కానీ అన్నీ దగ్గర పెట్టుకోవాలని వాళ్ళకి తెలియపరచడమైంది. అదేవిధంగా జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారు 3 గంటలకి క్రాకర్స్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కూడా తెలియపరిచి వాళ్ళని పంపించున్నాం. అందరినీ వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా స్టాక్ పాయింట్స్ 2 ఉన్నాయి కదా, అందులో
ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఆపడానికి కరెంటు ఉంటేనే ఆపగలరు. కానీ కరెంటు లేనప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా ఆపుతారు? కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇంజిన్ మోటార్ని తీసుకొచ్చి పెట్టుకోవాల్సిందిగా వాళ్ళకి సూచించడం అయింది. వాళ్ళు 2 days టైం అడిగారు. ఆ టైం లోపల తీసుకొచ్చి పెట్టుకుంటాం సార్ అన్నారు. మరలా ఒకసారి విజిట్ చేసి వాళ్ళని పరిశీలించి వాళ్ళకి జాగ్రత్తలు ఇవ్వడం జరుగుతుంది. నవంబర్ 23న తిరుపతి జిల్లా కోట పట్టణంలో తలపెట్టనున్న రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరి మాధవ్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కరపత్రాలను ఆవిష్కరించారు. బహుజన ఐక్యవేదిక, మాల ఉద్యోగుల, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభకు జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో కావలి పట్టణంలోని బౌద్ధ విహార్ వద్ద మొదటి కరపత్రాన్ని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూలిబెల్లి అశోక్ బాబు ఆవిష్కరించారు. అలాగే నెల్లూరు నగరం మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సొల్లిరిపేటలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరి మాధవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం, నెల్లూరు జిల్లా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పందిపాటి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి నేతకాని హరి, కావలి నాయకులు ఆనంద్ భట్ట, పూజల జయప్రకాష్, అనుపల్లి సుందర్, మంచల ఉదయ్ భాస్కర్, పాలెట్టి పుల్లయ్య బోధి, బహుజన ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పాల మల్లికార్జున, పసల చిరంజీవి, ఎంపేటి వినాయ్, వల్లూరి శ్యామ్ సుందర్, వాటంబేటి నాగురయ్య, కన్నంబాక మనుస్వామి, మావిల్లపూడి గోకుల్, కన్నంబక హరిబాబు, తుమ్మ చెంగల్రాయులు, పిండి కేశవ, దేశయ్య పాల్గొన్నారు. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, జై భీమ్, జై భీమ్. కావల్లో కట్టినప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడికి సందర్శించాలని అనుకున్నాం సార్. అయితే బౌద్ధ ఫ్యామిలీలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, జిల్లాలో. నాది కూడా 2007లో బౌద్ధ మ్యారేజ్ సార్ నాది. అందువల్ల అక్కడున్న 30 ఫ్యామిలీల వరకు బౌద్ధ ఫ్యామిలీలు ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడనే కావల్లోనే ఉద్యోగాల్లోనే మేము మన 23 జరగబోయే రాజ్యాంగ దినోత్సవ సభకు సంబంధించిన కాంప్లైంట్ని ఇక్కడే విడుదల చేయాలని చెప్పేసి పట్టుబట్టి మా అశోక్ బాబు సార్ని కూడా రమ్మని చెప్పి ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. అందరూ సూచించిన అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇట్లా ఉన్నారు, వాళ్ళు వస్తానే మనం 2 నిమిషాలు అక్కడ వచ్చేసారు సార్, ప్రశ్నించారు కూడా. తర్వాత చేసుకుంటాం అంటే కాంప్లెక్స్ సార్ జేపీ సార్ పంపిస్తాను. అందరికీ జేబీ. మనందరికీ అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆయన రోడ్ల మీదకి, కమ్యూనిటీ హాల్కి, బజార్లో పెట్టుకునే విగ్రహాలాగా తయారు చేసుకున్నాం. అది కూడా కొంతవరకు చైతన్యం మంచిదే. అదే అంబేద్కర్ని మన ఇళ్లలోకి తెచ్చి పెట్టుకుంటే మన సక్సెస్ అయినట్టే. అంటే విగ్రహాలు పెడుతున్న ప్రతి ఊర్లో జై భీమ్ చెప్పుకుంటారు. ఏప్రిల్ 14 డిసెంబర్. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విఐపి విరామ సమయంలో నూతన వధూవరులు నార్ని నితిన్ దంపతులు, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్, సినీ కథానాయకుడు కృతి శెట్టి, దర్శకుడు వెంకీ కుడుమల వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రం, సత్కారం అందించుకున్నారు.
ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ తిరుపతి ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి చిరుత సంచరించింది. హాస్టల్ వద్ద దీని జాడలు కనిపించాయి. ఈ విషయమై విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు చిరుత ఉనికిని గుర్తించి సెల్ ఫోన్లో చిరుత సమాచారాన్ని చిత్రీకరించారు. కొంతకాలం క్రితం ఎస్వియు ఏడి బిల్డింగ్ వెనుక చిరుతను సంబంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మళ్ళీ యూనివర్సిటీల్లో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తుంది. 1 కంటే ఎక్కువ సంఖ్యలో వర్సిటీల పరిసరాల్లో తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వాసులకు కేటాయించిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని తహసీల్దార్ కటారి జయజయరావుకు వినతి పత్రం. వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మ్యూటేషన్, కరప్షన్ ఆఫ్ టైటిల్ అనేటువంటి సమస్యలపై 2 అర్జీలు. నాయుడుపేటలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద బెల్ట్ షాపులపై నిరసన కార్యక్రమం. వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.